మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాషాయ పార్టీలో ఆ ఇద్దరు ఎంపీలకు సవాల్గా మారాయా? ఆ కార్పొరేషన్ల మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ నాయకులు పావులు కదుపుతున్నారా? ఆ రెండు కార్పొరేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున చేరికలు అందులో భాగంగానే జరుగుతున్నాయా? ఆ రెండు కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం ద్వారా ఆ నేతలు పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారా? స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నారా? ఇంతకీ ఆ కార్పొరేషన్లు ఏవి? ఎవరా ఇద్దరు ఎంపీలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం సాగగా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జాతర షురు అయింది. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం సమాయత్తమైంది. బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని తహతహలాడుతోంది. పార్టీకి పట్టున్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మెజారిటీ మున్సిపాలిటీల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని పార్టీ సీరియస్ గా పనిచేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తెలంగాణ కమలం పార్టీ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లార్, ఇన్ఛార్జీలుగా అశోక్ పర్నామి, ఎంపీ రేఖా శర్మలు కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విరివిగా ప్రచారం చేయాలని ఇన్ఛార్జీలు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫీల్డ్లోనే ఉండాలని సూచించారట. బీజేపీకి పట్టున్న కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న రెండు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్లకు పెద్ద సవాల్గా మారిందట. ఈ ఇద్దరు నాయకులు దూకుడు స్వభావం ఉన్నవారు కావడం వల్ల అక్కడ బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, రామగుండం, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, నల్గొండ జిల్లాల్లో కూడా విజయ అవకాశాలున్నాయని పార్టీ అధినాయకత్వం భావిస్తుందట. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ రెండు కార్పొరేషన్లను మాత్రం ఇద్దరు కీలక నాయకులకు ఛాలెంజ్గా మారాయని ప్రచారం జరుగుతుంది. అక్కడ గెలుపు బాధ్యతలను బండి సంజయ్, అరవిందులు తమ భుజాలపై వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధానంగా తమ పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఈ ఇద్దరు నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళ్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న 66 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో కేంద్ర మంత్రి బండి సంజయ్ పనిచేస్తున్నారట. నిజామాబాద్లో 60 డివిజన్లకు గాను గతంలో జరిగిన ఎన్నికల్లో 28 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఈసారి మేయర్ పీఠం బీజేపీ గెలుచుకునే విధంగా పావులు కదుపుతున్నారట. ఈ రెండు కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవిందులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రచారంలో దూకుడుగా వెళ్తూ ప్రత్యర్థి పార్టీల అంచనాలకు మించి ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారట. ఉత్తర తెలంగాణలో పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఉన్న ఈ రెండు కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ పట్టు నిలుపుకోవాలని ఒకవైపు బండి సంజయ్, మరోవైపు ధర్మపురి అరవింద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుత్వ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ ఉన్న బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా 2 సార్లు గెలవడం, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉండడంతో ఆయన ఈ కార్పొరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈసారి మేయర్ పీఠమే లక్ష్యంగా బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. 479 కోట్ల స్మార్ట్ సిటీ పథకం నిధులను ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఒకవేళ కరీంనగర్ కార్పొరేషన్ను కమలం పార్టీ గెలవకపోతే బండి సంజయ్ నాయకత్వంపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఇక నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే బీజేపీకి అందని ద్రాక్షలాగా మేయర్ పీఠం గతంలో త్రుటిలో చేజారింది. 60 డివిజన్లలో బీజేపీ 28, బీఆర్ఎస్ 12, ఎంఐఎం 17, కాంగ్రెస్ 2 గెలవగా బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా గులాబీ పార్టీ, ఎంఐఎం పొత్తుతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను పంచుకున్నాయి. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మన ఇందూర్, మన మేయర్ అంటూ వాల్ పోస్టర్లు వేస్తూ ప్రచారంలో కమలదళం దూసుకెళ్తుంది. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా 2 సార్లు గెలవడం, ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటును సాధించడం పార్టీకి కలిసి వస్తాయని లెక్కలు వేస్తున్నారట. అంతేకాదు ఈ కార్పొరేషన్ పరిధిలోనే తమ పార్టీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నియోజకవర్గం ఉండడంతో ఇద్దరు కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజామాబాద్ మేయర్ పీఠం చేజారితే వచ్చే ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఇటు ఎంపీ అరవింద్ కు అటు పార్టీకి కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను బీజేపీ పాజిటివ్గా తీసుకుంది. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని పార్టీ నాయకత్వం జోష్లో ఉంది. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని పార్టీ నాయకత్వం గంపడాసతో ఎదురు చూస్తుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలు మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటారా లేదా అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.